నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాధారణంగా ఒక మధ్యతరగతి వాడి జీవిత కళ ఒక మంచి ఇల్లు కట్టుకోవడం. ఇంకాస్త గొప్పగా ఉండాలి అనుకుంటే జీవితాంతం కష్టపడి డూప్లెక్స్ హౌస్ కట్టుకొని ఇక చాలు ఈ జన్మ ధన్యం అనుకుంటాడు. కానీ అదే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒకడు రాజభవనాన్ని తలదన్నేలా ఒక ప్యాలెస్ స్థాపించి దేశమంతా తన గురించే మాట్లాడుకునేలా చేశాడు. ఆయనే ఆదిత్యరామ్. స్వాతంత్రం తర్వాత ఈ దేశంలో ఎంతోమంది కుబేరులు ఎన్నో ఇల్లులు కట్టుకున్నారు. కానీ ఏ ఒక్కరి ఇంటి గురించి కూడా ఇంతలా చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు ఈ ఆదిత్యరామ్ ప్యాలెస్ వైపే దేశం కళ్ళు. తన కలల సౌధాన్ని నిర్మించుకొని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉండటమే కాకుండా పేదవాళ్ల కష్టాన్ని గుర్తించి ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా సహాయం కొరకు ఎదురు చూసే ఎంతో మందికి సహాయం చేస్తూ ఉన్నారు ఆదిత్యరామ్. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత సౌత్ ఇండియాలో ఒక్కటంటే ఒక్క ప్యాలెస్ లేదు. అటువంటిది దాదాపు 7 దశాబ్దాల తర్వాత దక్షిణ భారతదేశంలోని చెన్నై నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంద్రభవనాన్ని తలపించేలా ప్యాలెస్ను నిర్మించారు ఆదిత్యరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఆదిత్యరామ్. తను అత్యంత అమితంగా ప్రేమించే తన కుటుంబం కోసం ఒక మంచి భవనాన్ని కట్టివ్వాలి అనుకున్నాడు ఆదిత్యరామ్. అదే ఆదిత్యరామ్ ప్యాలెస్. ఇప్పుడు ఈ రాజభవనం టాక్ ఆఫ్ ది నేషన్గా మారింది. మొన్న ఆ మధ్య రిపబ్లిక్ డే నాడు మువ్వెన్నెల జెండా రంగుల లైటింగ్తో అలంకరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆ రాజభవనానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. 8 ఎకరాలలో నిర్మించిన ఈ రాజభవనంలోకి అడుగు పెడితే మన కళ్ళ ముందు ఉన్నది భూతల స్వర్గమా అని అనిపించక మానదు. ఇక మన ఆదిత్యరామ్ గురించి చెప్పాలి అంటే ఈయన మన తెలుగింటి అల్లుడే. అమలాపురానికి చెందిన అమ్మాయిని వివాహమాడారు ఆదిత్యరామ్. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి రియల్ ఎస్టేట్, సినిమా రంగాలలో ఒక తిరుగులేని వ్యక్తిగా, శక్తిగా, ఒక వ్యవస్థగా ఎదిగాడు ఆదిత్యరామ్. ఈయన ఆదిత్యరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ను స్థాపించి దేశ కుబేరులలో ఒకరిగా నిలిచాడు. రియల్ ఎస్టేట్ టైకూన్గా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నాడు. అంతేకాకుండా సినిమా రంగంలో ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకున్నాడు. అదేవిధంగా రియల్ ఎస్టేట్, ఫిల్మ్ మేకింగ్ వీటితో పాటు కన్వెన్షన్ అండ్ రిసార్ట్స్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, ఆదిత్యరామ్ ఫిల్మ్ సిటీ వాటిని స్థాపించి అన్ని రంగాలలో విజయ పథంలో దూసుకుపోతున్నారు మన ఆదిత్యరామ్. ఇలా అత్యంత సంపన్నుడిగా ఎదిగిన ఈయనది దాతృత్వంలో ఎముక లేని చెయ్యి. సమాజ సేవ కొరకు ఆదిత్యరామ్ చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి ఆపదలో ఉన్న వాళ్లను ఆర్థికంగా ఆదుకుంటూ ఉన్నారు ఆదిత్యరామ్. ఆదిత్యరామ్ _ చైర్మన్ ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా అందరికీ చేరువలో ఉంటూ చేయూతను అందిస్తూ ఉన్నారు. తన సమాజ సేవా కార్యక్రమాలు వీలైనంత తొందరగా చేరువవ్వాలి అని, అలాగే ఇది చాలా మందికి ఆదర్శమయ్యి ఇతరులు కూడా ఇదే విధంగా చేయగలుగుతారు అని భావించి సోషల్ మీడియా వేదికలైన యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో సహాయం కోరిన వారికి అండగా నిలుస్తూ ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, వికలాంగులకు, వివాహం చేసుకోలేని పేదవాళ్లకు ఎంతోమందికి ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచింది ఆదిత్యరామ్ చారిటబుల్ ట్రస్ట్. ముఖ్యంగా విద్య, వైద్యం విషయంలో నిజంగా అవసరంలో ఉన్న వ్యక్తులకు చాలా ఉపయోగపడుతుంది ఆదిత్యరామ్ హెల్పింగ్ హ్యాండ్స్. ఆదిత్యరామ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా సహాయం పొందిన వారి ఇన్స్టాగ్రామ్ ఐడీస్ వివరాలు 10 రోజులకు ఒకసారి ఆదిత్యరామ్ చైర్మన్ ఇన్స్టాగ్రామ్ ఐడి స్టోరీగా పెడతారు. మీరు కూడా ఈ విధమైన సహాయం పొందాలి అంటే ఆదిత్యరామ్ _ చైర్మన్ ఇన్స్టాగ్రామ్ ఐడికి కామెంట్ చేయండి.